వృక్షాలని కూడా దైవ స్వరూపంగా ఆరాధించేటువంటి ఆర్ష సంప్రదాయం మనది. వృక్షాలలో కూడా ఉండేటువంటి పరమాత్మని సందర్శించి తద్వారా మనకి కావలసినటువంటి వరాలని పొందటం కూడా మన సాంప్రదాయంలో ఉంది. మరి ఏ నక్షత్రాల వారు ఎటువంటి వృక్షాలని సేవించి ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో పరిశీలిద్దాం. వృక్షాలని ఆరాధించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఓ ముఖ్యమైనటువంటి భాగం. వృక్ష రాజాయతే నమో నమః అంటూ వృక్షాలని దైవ స్వరూపాలుగా ఆరాధించేటువంటి ఆర్షధర్మం అనాదిగా ఉంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అంటుంది రుద్రం. అయితే జన్మ నక్షత్రాల పరంగా వృక్షాలని సాక్షాత్తు దైవ స్వరూపాలుగా ఆరాధించడం వల్ల గ్రహశాంతి కూడా లభిస్తుంది. విశేషించి ధనుర్మాసంలో ఆయా నక్షత్రాల వారు ఇప్పుడు సూచించేటువంటి వృక్షాలని ఆరాధించడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత సాధించుకోవచ్చు. అశ్విని నక్షత్రం వారు జీడి మామిడిని, భరణి నక్షత్రం వారు దేవదారు వృక్షాన్ని, కృత్తికా నక్షత్రం వారు మేడి చెట్టుని, రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని, మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టుని, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టుని, పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టుని, ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి చెట్టుని, మఖా నక్షత్రం వారు మర్రి చెట్టుని, ఉబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టుని, ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టుని, హస్తా నక్షత్రం వారు కుంకుడు చెట్టుని, చిత్తా నక్షత్రం వారు తాటి చెట్టుని, స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టుని, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టుని, అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి చెట్టుని, మూల నక్షత్రం వారు వేగిస చెట్టుని, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ చెట్టుని, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని, శ్రవణం నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని, ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టుని, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టుని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టుని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టుని సేవించినట్టయితే ఈ ధనుర్మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి.